ఎక్కడికి వెళ్తున్నారు? తిరుపతి వెళ్తున్నారా? మీరు ట్రైన్ ప్రయాణం అయితే బాగుంటది అనుకుంటున్నారా, లేదంటే ఫ్లైట్ ప్రయాణం అయితే బాగుంటది అనుకుంటున్నారా? బస్ ప్రయాణం అయితే ఇష్టపడతారా, అలాగే షిప్ అయితే ఇష్టపడతారా? ప్రయాణం ఈ మీరు అడిగిన 4 నేను చేయింది సముద్రయానం ఒకటే చేయలేదు. మామూలుగా ఫ్లైట్ ఎక్కాం, అలాగే బస్సు ఎర్ర బస్ నుండి మామూలు లగ్జరీ బస్సు వరకు అన్ని ఎక్కాం, అలాగే ఇప్పుడు ట్రైన్ ఎక్కాం. కానీ దేంట్లో ఉన్న కన్వీనియంట్ దాంట్లో ఉంటుంది, ఉండలేదని నేను అనట్లేదు. కానీ ట్రైన్ జర్నీలో ఉన్న ఇదేంటంటే కొంతసేపు ఎక్కిన స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎలా అంటే సీటింగ్ అరేంజ్మెంట్, మన లగేజ్ సర్దుకోవడం ఇటువంటిలో. ఆ తర్వాత కొంతసేపటికి ఒక కుటుంబంలో ఫ్యామిలీ లాగా ఒక కనెక్షన్ ఏర్పడుతుంది, మనకి తెలియకుండానే కనెక్షన్ ఏర్పడుతుంది. తర్వాత వాళ్ళతో జర్నీ చేయడం అంటే వీళ్ళతో జర్నీ మనం లైఫ్ కూడా చేయొచ్చు అనిపిస్తుంది, అలా ఉంటుంది. అలా జర్నీ షిప్ చాలా బాగుంటది అంటుంటారు. నేను అన్నిట్లోని ట్రావెల్ చేశాను, సో ఐ హావ్ అన్ ఐడియా. షిప్ లో అంత కంఫర్ట్ జోన్ ఎవరికి అనిపిస్తుంది అంటే ఇఫ్ యూ హ్యావ్ అన్ హ్యాబిట్యూట్ ఆఫ్ ట్రావెలింగ్ ఇన్ షిప్, అప్పుడు మీకు అంత కంఫర్ట్ అనిపిస్తుంది. కానీ షిప్ లో ఇంత కంఫర్టబుల్ గా ఎవరి మీద పడితే వాళ్ళు మాట్లాడడానికి అవ్వదు. యూ షుడ్ సర్చ్ ఫర్ పీపుల్. ట్రైన్ లో అలా సర్చ్ చేయక్కర్లేదు. అండ్ ఏరోప్లేన్స్ లో వాటిల్లో అంటే యూ హ్యావ్ టు మీట్ పీపుల్ అన్నప్పుడు, గ్రీట్ పీపుల్ అన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు థింక్ మనం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనతో రివర్స్ లో మాట్లాడతారా లేదా. ట్రైన్ లో అంత ఫీలింగ్ ఏమి ఉండదు. అండ్ బస్ లో అంటారా మన సీట్లు మనం కూర్చోడానికి ఇరుకుంటుంది, ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడడానికి ఉండదు. అయితే ఇంటికంటే అప్పుడు ట్రైన్ ప్రయాణం బాగుంటది అంటారు. సమ్ టైమ్స్ ఇంటిని ఎవరు కంపేర్ చేస్తారండి ట్రావెలింగ్ తో? ఇంట్లో ఇస్ డిఫరెంట్, ట్రావెలింగ్ ఇస్ డిఫరెంట్. అంటే ఇంటి దగ్గర ఎప్పుడు ఉంటాయి కదా, బోర్ కొట్టొచ్చు కదా. నేను ఇంట్లో ఎక్కువేం ఉండను, ఆఫీస్ బయట షికార్లు అన్ని ఉంటాయి కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేను వైజాగ్ టు తిరుపతి. ఏం జాబ్ ఏంటి చేస్తున్నారు? నేను ఊబర్ లో వర్క్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్యూ సో మచ్. గుడ్ ఇన్ఫర్మేషన్. మీరు చెప్పండి, మీ పేరు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? తిరుపతి వెళ్తున్నారా? ప్రస్తుతం కాలంలో ట్రైన్ ప్రయాణం ఇష్టమా మీకు, బస్ ప్రయాణం ఇష్టమా, లేదంటే ఫ్లైట్ ఇష్టమా, లేదంటే షిప్ ప్రయాణం ఇష్టమా? లాంగ్ అయితే ట్రైన్ ప్రయాణం ఇష్టం. లాంగ్ అయితే రిజర్వేషన్ చేసుకొని అలాగే ట్రైన్కి వెళ్తే అంటే ప్రమాదం అంటే జరగచ్చు, అంత రిస్క్ లేకుండా ఉంటది, ఎక్కడ ఉండదు. మనకి ఇంటి వెళ్తాం, ఎవరి దగ్గర తినడానికైనా సరే మేడం తీసుకోండి, లేకపోతే షేరింగ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ట్రైన్ అంత హ్యాపీ ట్రైన్, కాబట్టి రిజర్వేషన్ చేసుకుంటే ట్రైన్. లేకుంటే మామూలు జనరల్ అనుకుంటే ఇబ్బంది పడిపోతాం. అదొకటి. కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ట్రైన్లో వాళ్ళ కాలు ఆపరేషన్ ఇబ్బంది పడరు, తర్వాత శుభ్రంగా నొప్పి ఉన్న ఇబ్బంది పడకుండా ఇంటికాడ ఎలా వెళ్ళారో మళ్ళీ ఇంటికి ఐదంగా వెళ్ళొచ్చు. అదే బస్ అనుకో లాంగ్ చిన్నపిల్లలతో చాలా ఉంది. ట్రైన్ అంటే రిజర్వేషన్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు పెద్దవాళ్ళు మీరు చెప్పాలి, ఇంటి దగ్గర అప్పుడప్పుడు వంటలు వండుతూ చిరాకు పడుతూ ఈ ట్రైన్ పైన ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? అది మీరు చెప్పాలి. వైజాగ్ నుంచి తిరుపతి. ఓకే, మీకు ట్రైన్ ప్రయాణం ఇష్టమా లేకపోతే ఇంట్లో ఉండడం ఇష్టమా? నేను ఎక్కువ జర్నీ చేస్తానండి, ఎక్కువ యాత్రలు కానీ వీటికి కానీ ఎక్కువ బస్సుల మీద వెళ్తాము. ఒక ప్లేట్ ఎక్కలేదులేండి. ట్రైన్ ఇప్పుడు దాకా చేసిన ఎక్కువ ట్రైన్ జర్నీ చేసామండి. వంట పనికి ఇంటి పనికి తీసుకుంటదండి మాకు. ముందు ఇల్లు శుభ్రం అయిపోవాలి, ఎంత పని ఉన్నా ఎంత బాగోపోయినా ముందు ఇంటి శుభ్రం అయిపోవాలి. హ్యాపీగా ఉంటుంది. ఇలాగే స్నేహితులు బంధువులు ఎవరు మనకి కలుస్తూ ఉంటారు. ట్రైన్ ప్రయాణం మంచిదండి, అంటే సురక్షితంగా వెళ్ళి రాగలమన్నా మనకి బెంగ అది ఏమి ఉండదండి. ఇప్పుడు ట్రైన్ అయినా ఒక ఫ్లైట్ అయినా బస్ అయినా ఒక ఫ్లైట్ అయినా మనకు భయమేనండి. వర్షాకాలం వెళ్ళినా మంచి వెళ్ళినా ఫ్లైట్ భయం, బస్సులు భయం. ట్రైన్ అనుకోండి మనకు సురక్షిత. అంటే ఇప్పుడంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతున్నాయి. ట్రైన్ పట్టాలు అయ్యి ఎక్కడెక్కడ ఉండిపోవడం కొంచెం అవుతున్నాయి కానీ ట్రైన్ కి అయితే సురక్షితంగా వెళ్ళి రాగలం. కుదుపులో ఏమి ఉండకుండా చక్కగా వెళ్తాం, హ్యాపీగా వెళ్ళి వస్తాం. వెళ్ళలేదు కూడానండి. మా బాబులు ఎక్కించాలంటున్నారు కానీ వెళ్ళట్లేదు. ఒక 5 లక్షలు గిఫ్ట్ ఇస్తాము, ట్రైన్ వద్దు అంతకంటే ఫ్లైట్ టికెట్ ఇస్తామంటే మీరు ట్రైన్ వెళ్తారా ఫ్లైట్ వెళ్తారా? గిఫ్ట్ ఇస్తామంటే ఫ్లైట్ ఎక్కేస్తాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? బాలాజీ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ టీటీగా? 16 years సార్. ఈ ట్రైన్ మేము కాన్సెప్ట్ అండి మాది. ఇప్పటి వరకు ప్యాసింజర్లు అంతా అడిగాము, ట్రైన్ ప్రయాణం బాగుంటుందా, అలాగే బస్ ప్రయాణం బాగుంటుందా, ఫ్లైట్ ప్రయాణం బాగుంటుందా, ఫ్లైట్ ప్రయాణం బాగుంటుందా అని అడిగాము. అందరూ ట్రైన్ ప్రయాణం బాగుంటుంది అంటున్నారు. అలాగే మీకు టీటీగా ఇప్పటివరకు మీ ఎక్స్పీరియన్స్ లో బాగా ఇబ్బంది పెట్టిన ప్యాసింజర్లు ఎవరైనా ఉన్నారా? మీకు ఎప్పుడైనా మీ డ్యూటీ మీద చిరాకు రప్పించే ఉండాలని ఆలోచిస్తారా? ఎవరు టికెట్ లేదా ఎలా దొరుకుతారని ఆలోచిస్తారా? ఏది ఆలోచిస్తారు ఎక్కువగా? ప్యాసింజర్ హ్యాపీగా వెళ్ళాలని ఆలోచిస్తారు. అంతేనా? ఎందుకంటే ఎవరు టికెట్ లేదా ఎవరు ఫైన్ వేద్దామా అని చూస్తారా?
టికెట్ లేకుండా ఉంటే మేము హ్యాపీగా ప్రయాణం చేసుకుంటాం అండి. టికెట్ లేనప్పుడు ఆర్గ్యుమెంట్ పెరిగిపోతుంది. అదే టికెట్ అందరూ టికెట్ తీసుకుంటే మాకు ఆర్గ్యుమెంట్ ఉండదు కదా. పాసెంజర్ హ్యాపీనెస్ కోరుకుంటారు. అంతే, డెఫినెట్ గా ప్యాసింజర్ హ్యాపీనెస్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండి మేము ఎప్పుడు కోరుకునేది. ఛానల్ ముందు అలా చెప్తున్నారు, దొంగలు ఎవరైనా దొరుకుతారా, ఫైన్ వేద్దామని చూస్తారా? లేదు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంట్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ట్రైన్ ప్రయాణం గొప్పతనం ఏంటి అసలు? అంటే అది యాక్చువల్గా ట్రైన్ ప్రయాణం సార్ అంటే అందరూ కలుస్తారు. దానికి జీవనయానికి దగ్గరగా ఉంటుంది. ఒక ఫ్యామిలీగా ఏర్పడతాం, ముందుకు వెళ్తాం. ఆ ఒక వెసులుబాటు మీకు ఫ్లైట్ లో కానీ బస్సులో కానీ ఉండదంతా. మేబీ అది కూర్చునే విధానం అవ్వచ్చు, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే థ్రిల్లింగ్ అంటే ఏంటంటే అందరితో మాట్లాడడం, కొత్త కొత్త పరిచయాలు అవ్వడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది, ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అన్ని విధాలు కూడా ట్రైన్ ప్రయాణం బాగుంటుంది. రిజర్వేషన్ అది కరెక్ట్ గా ఉంటే ఇంకా ట్రైన్ లో మనం ఎక్స్పీరియన్స్ చేసేదంటే డిఫరెంట్ పీపుల్ తో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాన్వర్సేషన్ కానీ ఎంత బిల్డ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ట్రైన్ జర్నీ జరిగినట్లు కూడా తెలియదు, మోర్ ఓవర్. అండ్ అట్ కంపేర్ టు ఫ్లైట్ అయితే తొందరగా అయిపోతుంది. అంత కాన్వర్సేషన్ కానీ కొత్త విషయాలు తెలియవు. మెయిన్లీ మన కాన్వర్సేషన్ వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటాం త్రూఅవుట్ ద జర్నీ. కానీ ట్రైన్ లో కూడా ఇప్పుడు చాలా మంది బిజీ అయిపోతున్నారు యూజింగ్ దర్ ఫోన్స్, మొబైల్స్. కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు. మీరు ట్రైన్ ఎందుకు ఇష్టపడుతున్నారు? ట్రైన్ అంటే అన్ని విధాలుగా సేఫ్టీగా ఉంటది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే దానికి కంఫర్ట్ గా ఉంటది. మన ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉన్నా, లేకపోతే ట్రైన్ అనేది ఇంటికి క్షేమంగా వెళ్ళి లాభం రావడానికి కూడా సేఫ్. ఎంజాయ్మెంట్ దానికి ఉంటది. ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్ వేరేగా ఉంటది, ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ ఫ్యామిలీతో ఉంటది. దాని సపరేట్ కదా. అమ్మ మీరు ఉన్నారని అలా చెప్తారు. నిజమే కదా? ఏం పని దాందే కదా. థ్యాంక్ యూ. మరి షిప్ ఎక్కడ ఇష్టం ఉంటుంది? స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదా? సర్లే, ఓకే. అయితే షిప్ ఇష్టమా ఎక్కువ, ట్రైన్ ప్రయాణం ఇష్టమా? ఎందుకు షిప్ ఎందుకు ఎక్కువ ఇష్టం నీకు? నీటిలో వెళ్తుంది. తర్వాత ట్రైన్ లో అయితే ఆడుకోవచ్చు కదా, షిప్ లో అయితే కదలడానికి అవ్వదు, వామిటింగ్స్ వచ్చేస్తాయి, ఇబ్బంది కదా. అది ఎక్కువ ఇష్టం ఉంటుంది ఏంటి? స్కూల్ బాగా చదువుతున్నావా? అయితే స్కూల్ ఎక్కువ సెలవులు వస్తే బాగుంటది అనుకుంటావా? ఇలా టూర్లు తిరగచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.